అసలు 3 days జ్వరం వచ్చింది. అప్పుడు ఆడుకుంది, అన్నం పెట్టమంది. సరే హాస్పిటల్కి వెళ్తే ఒక 3 days జ్వరం వచ్చింది. సెకండ్ డే హాస్పిటల్కి వెళ్తే డ్రాప్స్ ఇచ్చారు అనురాగలం. సరే డ్రాప్స్ ఇచ్చారు, ఏం ప్రాబ్లం లేదన్నారు. డొక్కలకు రాసింటే పొద్దున్న సాయంత్రం తీసుకెళ్ళాము. స్కాన్ తీసి లంగ్లో ఇంత కొద్దిగా ఇన్ఫెక్షన్ ఉందని చెప్పారు. క్లియర్ అయిపోయిద్దని చెప్పి అన్ని సిలైన్లు పెట్టేసి ఆ పిల్లకి ఎక్కుతున్నాయి. అటువైపు వాళ్ళు ఏమన్నా తింటుంటే అమ్మ ఆకలి అంటే ఏం పెట్టొద్దు అన్నారు. సరే అప్పటికప్పుడు హడావుడి చేసి అంబులెన్స్లో ఈ హాస్పిటల్కి రాశారు. ఈ హాస్పిటల్ ఒకరోజు బాగుంది అంటున్నారు, ఇంకో రోజు హడావుడి చేస్తున్నారు. ఒకరోజు పిల్ల ఏడ్చిందంట కూడా. అసలు ఎన్ని రకాలుగా చెప్పి ఎంత బాధ పెట్టేశారు వీళ్ళు. సో పాప అంటే ఎలా మాట్లాడుతూ ఉండేదా ఇక్కడ హాస్పిటల్లో జాయిన్? అస్సలు అది దానికి కొద్ది మాట్లాడుతున్నాయి. వాళ్ళు ఎకో సిస్టమ్ అని చెప్పి మా అమ్మాయి మీద ప్రయోగించారు. చిన్న పిల్ల. అంటే ఇప్పుడు హాస్పిటల్లో చెన్నై నుంచి కూడా డాక్టర్స్ని పిలిపిస్తున్నామని కూడా చెప్పారు కదా. వచ్చి సో ఏం చెప్పాలనుకుంటున్నారు? ఈ హాస్పిటల్ అంటే తప్పిదం హాస్పిటల్ మొత్తం అని చెప్పవచ్చు. అసలు ఈ హాస్పిటల్ మూసేదాకా మేము కథలో అసలు రావాలి బయటకి. నా కూతుర్ని చంపేస్తాడు. అమ్మా ఆకలేస్తుందమ్మా నంది, అమ్మా ఆకలేస్తుందంది. పెట్టద్దు, నీకు క్యూర్ అయిపోయిద్దమ్మా, తర్వాత నీకు నచ్చిన ఫుడ్. నేను అసలు మా ఫ్యామిలీ జాయింట్ ఫ్యామిలీ వాళ్ళు ఎంత మంచి ఫుడ్ పెడతారో. ఆ పిల్లకి ఏం ప్రాబ్లం లేదు, చిన్న జలుబుకి కావాలని ఇంత చేసి. ఇక్కడ రిపోర్ట్ చూస్తామంటే ఇక్కడ ఒకటి వచ్చింది, పైన ఒకటి చెప్తానని చెప్పి పరిగెట్టేశారు చూపించుకోకుండా. మమ్మల్ని పోస్టులు పోతాయి మేమైతే చూపించమని అసలు అలా చేశారు నా కూతుర్ని. అసలు ప్రాబ్లం ఏంటనేది కూడా మీకు ఇప్పటి వరకు చెప్పట్లా. ఒకసారి ఇన్ఫెక్షన్ అన్నారు, ఒకసారి ఒక లంగ్ లేదన్నారు, ఇంకొకసారి 2 లంగ్స్ లేవంటే అన్ని అబద్ధాలు చెప్తున్నారు. ఆ పిల్లకి ప్రాబ్లమే లేదు నాకు తెలిసి. జస్ట్ జలుబు. ఇక్కడ గురుగురు అంటుంది. చాలా మాటలు వాళ్ళ మాటలే. ఇంకా మా మాటలు మేము డబ్బులు కట్టించుకోవడం వరకే బతికిద్ది. అసలు రాత్రి డబ్బులు తెచ్చి కట్టేదాకా వాళ్ళని ఇది చేస్తారు మమ్మల్ని అందరినీ. చిన్నప్పటి నుంచి ఈ 1 yearలో పాపకి ఏమీ లేవు. ఆ పిల్ల అంత యాక్టివ్, వీడియోలు కూడా ఉంటాయి. ఆ 3 days జ్వరం వచ్చినప్పుడు కూడా చక్కగా ఆడుకుంది. వాళ్ళు మత్తు ఇంజక్షన్లు ఇచ్చేసి ఆ పిల్ల కోళ్ళు కట్టేశారు. ఆ రోజు కూడా అమ్మ వాళ్ళు పక్కన అన్నం తింటుంటే అన్నమమ్మ అంది. పెట్టున్నాము అది అలా చూస్తుంటే నా ప్రాణం చచ్చిపోయింది. అసలు అల్లని పట్ల పోనీ ఒక్కసారన్నా మాట్లాడొచ్చానంటే వద్దమ్మా 2 రోజులు ఆగు, 3 రోజుల్లో అయిపోయింది, క్యూర్ అయిపోద్ది అని చెప్పి అసలు ఏం మాట్లాడినట్లు. పాప అంటే 1 week కూడా పాప ఈ హాస్పిటల్లోనే ఉందండి? 1 week ఉంది. పోయిన 1 week కండిషన్ ఎలా? 1 week బాగానే ఉంది, బాగుంది. టాయిలెట్ పోస్తుంది, అన్నీ మంచిగానే చూపించారు. నిన్న చెప్పు మాయా.